లంకా దహనంలో అన్నిటినీ కాల్చివేశాడు హనుమ. మళ్ళీ తిరిగి సీత దగ్గరికి వెళ్ళాడు. తల్లి క్షేమమే కదా అని పలకరించాడు. సమాధానంగా సన్నగా నవ్వింది సీత. స్వామి నిన్ను చూసిరమ్మన్నారా లేదా కాల్చిరమ్మన్నారా అని అడిగింది సీతాదేవి. ఏం చెప్పాలో తెలియక నవ్వుకున్నాడు హనుమ. తరువాత ఇలా అన్నాడు, అమ్మ, లంకను తుదముట్టించిన అగ్నిహోత్రులాగానే రాముని కూడా నువ్వు త్వరలో చూస్తావు. రావణుని రాముడు సంహరించడం, అతని జేజలు అందుకోవడం నువ్వు వింటావు. మరి నాకు సెలవు అన్నాడు హనుమ. ఆమెకు నమస్కరించి తిరిగి ప్రయాణానికి సిద్ధమయ్యాడు. బయలుదేరాడు. అక్కడి నుంచి ధనస్సు నుంచి వదిలిన బాణం లాగా వేగాన్ని అందుకున్నాడు హనుమ. దారిలో వెళ్తూ ఉండగా తన చెమట చుక్క ఒకటి సముద్రంలో పడింది. తిరిగి మళ్ళీ తన వారణ మిత్రుల దగ్గరికి చేరుకున్నాడు హనుమ. హనుమని చూడగానే ఆనందంతో గంతులేశారు అందరూ. సమీపించిన జాంబవంతాది సేనకి యువరాజు అంగదుడికి నమస్కరించాడు. సీతమ్మ తల్లిని చూశాను అని అన్నాడు. ఆ మాటకి అందరూ ఆనందించారు. లంకలో రాక్షస స్త్రీల మధ్య అశోకవనంలో ఉంది తల్లి. కళ్ళలో ప్రాణాలు పెట్టుకుని రామచంద్రుని కోసం ఎదురు చూస్తున్నది. ఆ మాటలు విని ఆనందం పట్టలేకపోయారు వానరులు. హనుమ, బల పరాక్రమాలలో నీ అంతటి వాడు లేరు. ఇంతటి మహాసముద్రాన్ని దాటి వెళ్ళావు, తిరిగి వచ్చావు, మా అందరి ప్రాణాలను కాపాడావు అని అన్నాడు అంగదుడు. నీ స్వామి భక్తి గొప్పది. హనుమ, సీతాదేవిని ఎలా చూసావయ్యా? క్రూర కర్ణుడు రావణుడు ఆత్మ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడు? కలిసిన తర్వాత తల్లి నీతో ఏమన్నది? అన్ని వివరంగా చెప్పు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నాడు జాంబవంతుడు. తన సముద్రాన్ని దాటడం, సీతాదేవిని లంకలో గాలించడం, రావణుని కూడా చూడడం అన్ని అంతా వివరించాడు అందరికి. అలా శ్రీరాముడి ప్రభావం వల్ల, మీ అందరి ఆత్మీయ అనుగ్రహం వల్ల సుగ్రీవుడు అప్పచెప్పిన కార్యాన్ని నెరవేర్చుకొచ్చాను. నాకు తోచిన రీతిలో నేను కార్యాన్ని సఫలం చేసుకుని వచ్చాను. ఇదే సంగతి శ్రీరామచంద్రుడికి చెప్పేద్దాం. తర్వాత ఏం చేయాలో మన మహారాజు శ్రీరామచంద్రుడు నిర్ణయిస్తారు అని అన్నాడు జాంబవంతుడు. అందరూ మహేంద్ర పర్వతం విడిచిపెట్టారు. ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ దారిలో మధువనం కనిపిస్తే ఆ వనంలో వాలారంతా. ఆ వనం సుగ్రీవుడిది. అదంటే ప్రాణం అతనికి. దేవలోకంలో నందనవనంలా ఎంతో సుందరమైనది ఆ మధువనం. అందులోకి ప్రవేశించడం ఎవ్వరి తరం కాదు. దానిని సుగ్రీవుడి మేనమామ దదిముఖుడు కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నాడు. మధువనంలో దిగి అక్కడ పళ్ళను తినేందుకు, మధువును తాగేందుకు అంగదుడి అనుమతి కోరారు వానరులు. జాంబవంతుని సలహా తీసుకుని ఒప్పుకున్నాడు అంగదుడు. అంతే, వానరుల సంతోషానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. చేతికందిన పళ్ళను కడుపారా తిన్నారు. మధువును తాగేశారు. మత్తు తలకెక్కడంతో నాట్యం చేశారు. తలకిందుగా మొగ్గలు వేశారు. విరగబడి నవ్వారు, దొర్లారు, పరిగెత్తారు, ఎగిరారు, కేకలు వేశారు. చెట్టు మీద నుంచి చెట్టుకు దూకారు. చిటారు కొమ్మల మీద నుంచి కిందకు వేలాడారు. మితిమీరి మధుపానం చేశారు. అంతా మత్తెక్కి చేయరాని చేష్టలన్నీ చేశారు. చెట్ల పువ్వులను నలిపేశారు. కొమ్మలను విరిచేశారు. మనం చేయలేని పనిని హనుమ చేసి చూపించాడు. ఈ సందర్భంగా మీ ఇష్టం వచ్చినంత మధువు తాగండి, తినగలనంత పళ్ళను తినండి అని చెప్పాడు అంగదుడు. అంగదుని అనుమతితో రెచ్చిపోయారు వానరులు. వద్దని హెచ్చరించిన మధువనం కాపలాదారులను చెట్టుకు కట్టివేశారు. అంగదుని అనుమతితో వానరులు రెచ్చిపోతున్నారు అని తెలిసి దదిముఖుడు మధువనానికి వచ్చాడు. ఎంతగా దదిముఖుడు చెప్పినా ఎవ్వరూ అతని మాట వినలేదు. తాత అన్న సంగతి కూడా మర్చిపోయాడు అంగదుడు. అనరాని మాటలని అన్నాడు. దదిముఖుడి మాట కూడా వినలేదు అని తెలిసి దదిముఖుడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు. చేతులు జోడించి నమస్కరించాడు. ఏమైంది మామ, అంత దీనంగా ఉన్నావు? మధువనంపై ఎవరైనా దాడి చేశారా అని అడిగాడు సుగ్రీవుడు. నాయనా, నీ తండ్రి వృక్షణజున్నాడు, నీ అన్న వాలినాడు. ఇప్పుడు నీ హయాంలో ఎవరు తొంగి చూడలేని వనం మధువనం. అలాంటి వనాన్ని హనుమ, అంగదుడు రాదిగా వానరులు ధ్వంసం చేస్తున్నారు. నీలో భటులు సాయశక్తుల ప్రయత్నించినా లాభం లేదు. మధువంతా తాగేశారు అని చెప్పాడు దదిముఖుడు. హనుమ, అంగదుడు మరియు వానరులు మధువనాన్ని నాశనం చేశారు. ఆశ్చర్యంగా ఉంది. మన వాళ్ళే మధువనాన్ని నాశనం చేయడం అంటే? సుగ్రీవుణ్ణి అడిగాడు లక్ష్మణుడు. దక్షిణ దిక్కుకు వెళ్లిన వానరులంతా చెప్పిన పని చేసుకుని వచ్చారు, కార్యం సాధించుకుని వచ్చారు. లేకపోతే ఇంతటి సాహసానికి పూనుకోరు అని నవ్వాడు సుగ్రీవుడు. మధువనంలోకి ధైర్యంగా ప్రవేశించారు అంటే కార్యాన్ని సాధించుకొని వచ్చారని అర్థమవుతుంది. అనుమానం లేదు, సీత జాడను కనిపెట్టుకుని వచ్చారు వానరులు అన్నాడు సుగ్రీవుడు. ఆ మాటకి ఒకరినొకరు చూసుకున్నారు రామలక్ష్మణులు. ఎంతో సంతోషించారు. గుండెల నిండా గాలి తీసుకుని గట్టిగా నిట్టూర్చాడు రాముడు. సీతమ్మ తల్లిని హనుమంతుడే చూసి ఉంటాడు. అమ్మను అతను తప్ప వేరొకరు చూసే అవకాశమే లేదు. కార్యాన్ని సాధించగల శక్తి, బుద్ధి ఉన్నవాడు హనుమ ఒక్కడే అని చెప్పాడు సుగ్రీవుడు. జాంబవంతుడు, అంగదుడు అండగా ఉంటే హనుమ సాధించని కార్యం అంటూ ఉండదు అన్నాడు సుగ్రీవుడు. దదిముఖుడిని చూశాడు. మామ, బాధపడకు, మన వాళ్ళు చేసిన దానికి ఆనందించు. నేను వెంటనే వెళ్లి వాళ్ళని కలుస్తాను, జరిగిన విషయాలన్నింటినీ తెలుసుకుంటాను అని వెంటనే మధువనానికి చేరుకున్నాడు సుగ్రీవుడు. వెళ్లిన సుగ్రీవుడు వాళ్ళ సంతోషాన్ని చూసి ఆనందాన్ని పట్టలేకపోయాడు. హనుమాదిగా వానర సేనను తీసుకుని శ్రీరామచంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్లడంతోనే శ్రీరాముడిని సమీపించాడు హనుమ. అతనికి నమస్కరించాడు. సీతమ్మ తల్లిని చూసి వచ్చాను ప్రభు, అమ్మ క్షేమంగానే ఉంది అన్నాడు. హనుమ మాటికి రామలక్ష్మణులు పొంగిపోయారు. ఒకరినొకరు ఆనందంగా చూసుకున్నారు. సుగ్రీవుడైతే హనుమని దగ్గరికి తీసుకుని అతని భుజాన్ని తెరిచాడు. అప్పుడు శ్రీరాముడు ఇలా అడిగాడు. హనుమ, నా సీత ఎక్కడ ఉంది, ఎలా ఉంది, అన్ని వివరంగా చెప్పు అని అడిగాడు రాముడు. చెప్పడానికి దక్షిణ వైపుగా తిరిగాడు హనుమ. సీతమ్మ తల్లిని తలుచుకుని నమస్కరించాడు. తర్వాత చెప్పాడు ఇలా. ప్రభు, సీతమ్మ కోసం నేను 100 యోజనాలు గల సముద్రాన్ని దాటాను. దక్షిణ సముద్రం ఆవని ఒడ్డున ఉన్న లంకా నగరం ఉంది. ఆ నగరంలో అశోకవనంలో ఉంది తల్లి. రాక్షస స్త్రీలు ఆమెకు కాపలాగా ఉన్నారు. ఎంతో దీనంగా ఉంది తల్లి. నిన్నే ధ్యానిస్తూ ఉంది. రూపు చెడింది. హేమంతంలో తామర చెరువులా ఉంది. ప్రాణాలు విడిచేందుకు సిద్ధంగా ఉంది. ఇక్కడ జరిగిందంతా తల్లికి చెప్పాను. సుగ్రీవుడు నువ్వు స్నేహితులు అవ్వడం విని ఎంతగానో సంతోషించింది ఆమె. నిన్నే తలుస్తూ నీ మీద భక్తితో నిద్రహారాలు లేకుండా ఉంది అన్నాడు హనుమ. రామ, చిత్రకూట పర్వతం మీద నీకు తల్లికి తెలిసిన సంగతి ఆనవాళ్ళుగా నాకు చెప్పింది. అలాగే ఇదిగో ఈ చూడమని నీకు అందచేయమంది అన్నాడు హనుమ. సీతమ్మ ఇచ్చిన చూడమని రాముడికి అందజేశాడు. ఈ చూడమని తను ప్రాణంగా కాపాడుకుంటూ వస్తున్నదట. చూడమని చూస్తే నిన్ను చూసినట్లుగా భావిస్తూ వచ్చిందంట. ఇప్పుడు దీనిని కూడా నీకోసమే పంపుతున్నా అని చెప్పింది అన్నాడు హనుమ. రామ, తల్లి ఇక 1 నెల మాత్రమే జీవించి ఉంటుందంట. తర్వాత జీవించి ఉండను అన్నది. ఈ సంగతి నీకు పదే పదే చెప్పమన్నది అన్నాడు హనుమ. రావణుడి హయాంలో ఉన్న ధర్మం మాత్రం విడిచిపెట్టలేదు తల్లి. చిక్కిపోయి నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నది అన్నాడు హనుమ. చూడమని గుండెకి హత్తుకుని కన్నీరు పెట్టుకున్నాడు రాముడు. ఇంకా ఏమన్నది నా సీత అని అడిగాడు రాముడు. అస్త్ర వ్యక్తులలో శ్రేష్ఠుడు నా రాముడు. యుద్ధంలో నా రాముడు ముందు ఎవరు నిలబడలేరు. మహాపరాక్రమశాలి. అలాంటి వాడు ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నాడు? నా మరిది లక్ష్మణుడు శత్రువుల మీద పులి లాంటి వాడు. అతను కూడా ఎందుకు ఉపేక్షిస్తున్నాడు? నేను చేసుకున్న పాపం ఏమిటి అని అడిగిందయ్యా అమ్మ అని చెప్పాడు హనుమ. సింహాల్ లాంటి రామ లక్ష్మణులతోనూ
సుగ్రీవుడితో నేను క్షేమంగా ఉన్నానని చెప్పు అని అన్నదయ్య అమ్మ అని అన్నాడు హనుమ. త్వరలోనే రామ లక్ష్మణులు లంకకు చేరుకుంటారు. వానర వీరులు కూడా వస్తారు ఇక్కడికి. వచ్చి రావణునితో సహా లంకను సర్వనాశనం చేస్తారు. నీ చెర విడిపిస్తారు. నా మాటలు నమ్ము తల్లి అంటూ అమ్మని ఓదార్చి వచ్చాను. ఇది ఎంత ఒక ఎత్తు అయితే తన వినియోగంతో నువ్వు దుఃఖపడుతున్నావని తెలిసి తల్లడిల్లిపోయింది అమ్మ. రామ రామ అంటూ వలవలా ఏడ్చింది అన్నాడు హనుమ. సీత అలా ఏడ్చిందని చెప్పడంతో రాముడు దుఃఖాన్ని పట్టలేకపోయాడు. ఓదార్చడానికి లక్ష్మణుడు సుగ్రీవుడు దగ్గరికి వచ్చారు. అప్పుడు ఇక రాముడు, సుగ్రీవ ఇక ఉపేక్షించి లాభం లేదు. సీత జాడ తెలిసింది. అందరిని యుద్ధానికి సిద్ధం చేయి. ఇక బయలుదేరుదాం అని అన్నాడు రాముడు. ఇక వానరసేన అందరూ ముందుకు వచ్చారు. శ్రీరాముడిని హనుమ భుజానికి ఎక్కించుకున్నాడు. ఇక లక్ష్మణుడు తనకు తానుగా హనుమ భుజం ఎక్కాడు. ఇక సీతమ్మ కోసం ప్రయాణం సాగించారు. హనుమ రామలక్ష్మణులను ఇద్దరిని భుజం మీద పెట్టుకుని సరాసరి ఎగిరి సముద్రం దగ్గర వాలాడు. ఆ తరువాత అధ్యాయం వినే ముందు చివరి వరకు చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ముందు ఇంకా మంచి వీడియోతో వస్తాం. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.